నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక తమ ఇళ్ల స్థలాలను తమకు ఇప్పించాలంటూ నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో బాధితులు ఆందోళనకు దిగారు. 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూములను స్థానికంగా ఉండే కొంతమంది ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఏ విధంగానైనా తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నాంపల్లి మండల కేంద్రంలో ఇల్లు లేని పేదల కోసం కేటాయించిన స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. 489, 492 సర్వే నెంబర్ గల 4 ఎకరాల భూమిని 1987లో నాటి ప్రభుత్వం కొనుగోలు చేసి నిరుపేదలైన బీసీ ఇతర వర్గాలకు ప్లాట్లుగా చేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. అయితే అదే సమయంలో లబ్ధిదారుల కోసం ఇల్లు నిర్మించింది. నాడు కొనుగోలు చేసిన సమయంలో ఉన్న సర్పంచ్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు నిర్మించేందుకు కాంట్రాక్టు తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో లబ్ధిదారులు పట్టా కాగితాలను తన వద్దనే పెట్టుకొని నేటి వరకు ఇవ్వలేదని తెలిసింది. ఆయన నిలదీస్తే ఎక్కడ తన ప్లాటు పోతుందనే భయంతో లబ్ధిదారులు గొంతు విప్పడం లేదని సమాచారం. ఇదే అదనుగా భావించిన సదరు కబ్జాదారుడు, మీకు ప్లాట్లు లేవు, మిమ్మల్ని ఎంపిక చేసింది ఎవరు చెప్పండి అంటూ లబ్ధిదారులను బెదిరించినట్లు కూడా సమాచారం. సార్ నమస్కారం సార్, ఇది నాంపల్లి మండల కేంద్రం సార్. ఇక్కడ మా మాజీ సర్పంచ్ సామా వెంకరెడ్డి గారు 1987లో పేదలకు ఇండ్లు వస్తాయని చెప్పి ఇక్కడ 5 ఎకరాల 34 గుంటలు కొనుగోలు చేశారు. మొత్తం కొనుగోలు చేసినాక 30 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అప్పుడు 82 మందిలో 82 మందికి ఇళ్ళకి శాంక్షన్ కాలేదు. 30 ఇండ్లు కూడా అసంపూర్తిగా నిర్మాణం చేశారు. అసంపూర్తిగా నిర్మాణం చేసి ఇక్కడ నీళ్లు, కరెంటు వసతులు లేవు, ఊరికి దూరంగా ఉంది. ఉన్నందుకు ఎవరు కూడా ఆ ఇల్లు కూడా పూర్తి కాలేదు కాబట్టి ఎవరికి రాలేదు, ఎవరు ఉండలేదు. అంటే ఒక 2 కుటుంబాలు ఉన్నాయి, నిరుపేద కుటుంబాలు. అప్పుడు కరెంటు నీళ్ళు లేకున్నా కానీ కష్టపడుతూ ఎట్లో అట్లా 2 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఇండ్లల్లో. తర్వాత ఏమైంది, ఈ ఇండ్లు ఇట్లనే ఉన్నాయి. ఈ 30 ఏళ్ళ నుంచి వీళ్ళకు ఎవరికి ఏ కాగితం ఇవ్వలేదు. 32 ఏళ్ళ నుంచి ఎవరికి ఎలాంటి కాగితం ఇవ్వలేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ మాకు ఇక్కడ స్థలాలు ఉన్నాయి, మాకు స్థలాలు ఉన్నాయి, మాకు ప్లాట్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. మా అమ్మ, మా బాబాయి అంతా చుట్టాలు అవుతారు. కొంతమంది వేరే వాళ్ళు కూడా అంతా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చుట్టాలతోనే పిలుచుకుంటాం. వీళ్ళంతా పేదలు. ఈమె వచ్చేసి మాజీ సర్పంచ్ కోడలు. వీళ్ళ భర్తకు వచ్చేసి హెల్త్ బాగుండదు. వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ప్రతి నెల మందులు తెచ్చుకుంటారు. వీళ్ళకి ఎలాంటి ఆధారం లేదు. వీళ్ళకి కొడుకులు కూడా లేరు. ఈమెకు కూడా కొడుకులు లేరు. ఈమెకు మొత్తం బిడ్డలే. ఈమెకు అప్పుడు ఏం చేశారు, ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది. ఇల్లు ఇస్తే ఈమెను కొంత భయభ్రాంతులకు గురి చేసి మీకు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టిస్తామని చెప్పి హడావుడిగా ఈమెతో ఇల్లు కులగొట్టుకుంటానికి సంతకం పెట్టించుకొని కులగొట్టిర్రు. ఈడేం చేశారు, మేము 2 సంవత్సరాల కింద ధర్నా చేసినాం. మేము వచ్చి ఇక్కడ మాకు ప్లాట్లు కావాలని ధర్నా చేస్తే కొంతమంది ఇక్కడ వచ్చి ఇడంగా పోతున్న స్థానిక ఎమ్మెల్యేని ఆపితే మీకు న్యాయం చేస్తాను అన్నాడు. ఇప్పటివరకు అది సప్పుడు లేదు, సరి లేదు. స్థానిక ఎమ్మెల్యే మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నాడు, కథం ఇంకా అది ఏది లేదు. మా దగ్గర ఉన్న నాయకులందరూ కలిసి దీన్ని సైలెంట్ చేశారు. కొంతమంది నాయకులు ఇక్కడ మాకు ఎవరు సపోర్ట్ ఇస్తలేరు. ఇక్కడ ఉన్న నాయకులు, ఈ ప్రాంత నాయకులు ఎవరు సపోర్ట్ ఇస్తలేరు. నాంపల్లి మండలం నుంచి మేమే కొట్లాడుతున్నాం. మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 30,000, 40,000, 50,000 అంటే మళ్ళీ ఒక్కొక్కరికి వేరువేరుగా అమౌంట్లు ఎందుకు ఇచ్చారంటే, మీకు ముందలు ఇస్తాం, మీకు కార్నర్ ప్లాట్ ఇస్తాం అంటే మావే ప్లాట్లు 155 గజాలు. మా ప్లాట్లనే మాకు తగ్గించి 120 గజాలుగా రాళ్ళు వాతి మాకు ఇచ్చిర్రు. ఎట్లిచ్చిర్రు సర్టిఫికేట్లు. మా సామా వెంకరెడ్డి సర్పంచ్ గారు పాత 89 సంవత్సరంలో తేదీలేసి ఆజ్ఞాపత్రాలు, పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చారు. అవి పట్టుకొని మేము ఉన్న సర్పంచ్ని సంప్రదించారు. మా లబ్ధిదారులనే ఒకరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్పంచ్ను సంప్రదిస్తే ఏమన్నారు, ఈ కాయిదాలు దేనికి చెల్లుతాయి, ఇవి దేనికన్నా అక్కరొచ్చేవేనా అని ఆ వ్యక్తితోనే అన్నాడు. అన్నాక మేమేం చేసినాం, ఇక మా పైసలు కట్టినాం కదా, మరి మేము ఏం చేద్దామని తెలుసుకునే లోపే అంతలో నవ తెలంగాణ ఫస్ట్ టైం నల్గొండ జిల్లా నవ తెలంగాణ ప్రతినిధి ఈ వార్తను మొత్తం బయటికి తీసుకొచ్చిండు. ఇంట్లో జరిగింది ఏందని. 30 సంవత్సరాల నుంచి ఇండ్లకు సంబంధించిన రికార్డు హౌసింగ్ బోర్డు జిల్లా పీడీ ఆఫీస్కి వెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్లో పీడీ ఆఫీస్ ఉంది. అక్కడ కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం వేసినాం. వాళ్ళు ఏం లేవు అని చెప్తున్నారు. తర్వాత మేము లాస్ట్కి ఏం చేసినాం, జిల్లా ఎస్పీ గారిని పోయి కంప్లైంట్ ఇచ్చినాం. సార్ మమ్మల్ని మోసం చేసిర్రు, ఇగో ఈ చెల్లని పాత తేదీలలో ఇచ్చారు సర్టిఫికేట్లు,
మేము ఏం చేసుకోవాలి, ఇవి మా దగ్గర పేదోళ్ళ దగ్గర పైసలు వసూలు చేసిర్రు అని చెప్పినాం. చెప్తే సార్ ఏం చెప్పిండు, లోకల్ పోలీసులకు మాట్లాడి ఎస్ఐ గారికి మాట్లాడి ఇది ప్రాపర్గా ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అని చెప్పిండు. చెప్పంగానే ఏమైంది, మా దురదృష్టం అనుకోవాలో అవతల అదృష్టం అనుకోవాలో, అంతలా కరోనా ఫస్ట్ టైం కూడా మేము ధర్నా చేసినప్పుడు కరోనా వచ్చింది. ఇక్కడ పోతుంటే స్థానిక ఎమ్మెల్యే ఆపినాం. అంతలో ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులను పట్టుకొని ఇదంతా బూర్బుటాన్ చేసిర్రు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేసిర్రు. ఇక్కడ కొంతమంది నాయకులకు ఏం చేసిర్రు, మా దగ్గర ఉన్న ఈ 4 ఎకరాల భూమి మా 82 మందిది. ఈ ఇంట్లో కొంతమంది 82 మందిలో అందరూ పేదలు, అమాయకులు, వీళ్ళకి ఏం తెలియదు. ఇప్పటికి కూడా ఈ భూమి మా పేరు మీద ఉందనేది వాళ్ళకి ఏం తెలియదు. 82 మందికి ఎవరికి తెలియదు ఇది మా భూమి అని. మా ఎంతసేపున మా సర్పంచ్ మాకు ఇస్తుండు అనుకుంటారు, కానీ 30 సంవత్సరాల కిందనే మేము పైసలు చెల్లించినాం. అంటే కొంతమంది అప్పుడున్న రేట్ ప్రకారం 500, 600 చెల్లించరు. ఒక 5 నుంచి 10 మంది అప్పుడు ఆయన కింద పని చేసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే కులంలో ఆ కులంలో ఈ కులంలో ఆయనకు పనిచేసిన వాళ్ళు, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఒక 5-6 పైసలు ఇవ్వకపోవచ్చు అప్పుడు. అంతే, వీళ్ళందరూ కతిమూలందరూ పైసలు ఇచ్చారు. ఇప్పుడు ఏమంటారు, మీరు పైసలు ఇవ్వలేదు అది ఇది అని అంటారు. పైసలు ఇవ్వలేదు కాదు, మా 82 మంది పేరు మీద దేవరకొండ రిజిస్ట్రేషన్లో మాకు డాక్యుమెంట్ ఉంది. ఈసీ తీస్తే కూడా ఈసీలో కూడా 82 మంది పేర్లు వస్తున్నాయి. ఇది నేను యాక్టివ్గా రోల్ చేస్తున్నందుకు నా మీద కూడా భయభ్రాంతులకు గురి చేసి నన్ను బెదిరింపులు చేస్తారు. నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అని కొంచెం ఊకే నన్ను ఇబ్బందులకు గురి చేస్తారు. దీని మీద 82 మందికి న్యాయం చేయాలని నేను చివరి వరకు పోరాటం చేస్తాను. ఎక్కడికైనా వెళ్తా. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎవరు అడిగినా చెప్తున్నాను. మా ప్లాట్లు మాకు కావాలి. 155 గజాలు బరాబర్ కావాలి మాకు. 155 గజాలు అంటే రోడ్లు కాకుండా 236 గజాలు జిల్లా. ఇది విషయం ఏమైందంటే లోపల ఇది నాలా కన్వర్షన్ చేద్దామని చేస్తే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తెచ్చిన ట్రిబ్యునల్ వల్ల మాకు కొంత న్యాయం జరిగింది. ఆ ట్రిబ్యునల్ వల్ల ఈ 4 ఎకరాలు వివాదాస్పదంది అల్లబడితే ఆ రైతుల పేరు మీద ఇంకా భూమి కొనసాగుతుంది. వాళ్ళ పేర్లు కట్ చేసి వాళ్ళకి రైతు బంధు రాకుండా చేసి ఈ 82 మందికి పేర్లు ఎక్కించి చేయమని ట్రిబ్యునల్లో వచ్చింది. ఈ రైతులు కూడా పోయిర్రు. రీసెంట్గా 2-3 రోజుల క్రితమే ట్రిబ్యునల్ తీర్పు కూడా కాపీ కూడా వచ్చింది. ఎంఆర్ఓ కూడా మీకు పోయి కలిసాం. సరే 82 మందిది భూమి ఇది. దీని విషయం వల్ల మీరు పబ్లిక్ కదా, 1-2 ప్రైవేటు వ్యక్తులు అయితే వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. కానీ ఇది పబ్లిక్ది, 30 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సమస్య కదా. మీరు సహకరించండి సార్, మాకు సహకరించండి సార్. 82 మందికి ఈ స్థలాలకు ఇంటి స్థలాలు కదా, ఇంటి స్థలాలు కానీ ఫస్ట్ 4 ఎకరాలకు బౌండరీస్ ఏర్పాటు చేయండి సార్ అంటే, మీరు ఏమైనా ఉంటే మీరు బయట పోయి చూసుకోరి, నా కాడికి రాకండి అని ఆయన కొంచెం మాకు నెగ్లెక్ట్గా మాట్లాడాడు ఎంఆర్ఓ గారు. రీసెంట్గా మననే వెళ్ళాం, 2 డేస్లో ఒక 5 తీసుకొని వెళ్ళాం. కొంతమంది 82 మంది లబ్ధిదారులు ఏం చేస్తారంటే పాపం కరోనా వల్ల బ్రతుకుదేరు లేక ఈ సెలవు పెట్టి రావాలంటే రాలేకపోతున్నారు. కొన్ని ఊర్లకి వెళ్ళిపోయారు కొంతమంది. ఒక 5 నుంచి 10 మంది ఎక్కడో వెళ్ళిపోయారు. చనిపోయిన వాళ్ళు కూడా 10 మంది. ఈ 80 మంది కూడతలేరు. ఇదే ఆసరగా తీసుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఇక్కడ లోకల్గా ఉన్న పేదోళ్లకు వీళ్ళకి ఏ తెలియదు, ఏం చేసినా అడగరు, ఎవరు ముందర ఉండి చెప్పేటోడు లేడు. ఇలా ఏం చేయగలుగుతారు అనే ధైర్యంతో ఈ ఉన్న ప్లాట్లను మొత్తం ధ్వంసం చేసిర్రు. ఇక్కడ లేఅవుట్ ఉండే పాత లేఅవుట్, కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన లేఅవుట్ హౌసింగ్ బోర్డు వాళ్ళు చేసిర్రు. చింతపల్లి సబ్ ఇంజనీరు, మిర్యాలగూడ ఇంజనీరు, 2 ఇంజనీర్లు కలెక్టర్ గారు లేఅవుట్ చేసిర్రు. పీడీ ఆఫీస్లో ఈ రికార్డు మొత్తం మాయం చేసిర్రు. ఈ రికార్డు లేదు. 30 ఏళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ 30 ఏళ్ళు ప్రభుత్వం ఇచ్చినప్పుడు అయితే రికార్డు ఉండాలి కదా. 30 ఏళ్ళకి రికార్డు ఉండాలి కదా. రికార్డు ఎక్కడ పోతుంది? రికార్డు లేదు. విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేసినాం. తెలంగాణ డీజీ విజిలెన్స్ అధికారులకు చేసినాం. ఇందులో పూర్తి స్థాయిగా వాళ్ళు విచారణ చేస్తుర్రు. దీని మీద మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అయితే పేదల భూములు అక్రమార్కులు కాజేశారనే అంశంపై తహసీల్దార్ ఎట్టకేలకు స్పందించారు. భూములు కొనుగోలు చేసిందెవరు, ఎన్ని ఎకరాలు, ఎంతమంది లబ్ధిదారుల ఆధీనంలో ఆ భూములున్నాయి, నిజమైన లబ్ధిదారుల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్న వైనం గురించి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆదేశించినట్లు తహసీల్దార్ తెలిపారు. 489, 492 సర్వే నెంబర్లోని ఓపెన్ స్థలంలో ఎలాంటి ఇళ్ల నిర్మాణం లేకున్నా స్థానిక పంచాయతీ కార్యదర్శి ఇంటి పన్ను తీసుకొని రసీదు అందజేసిన విషయమై వచ్చిన ఆరోపణలపై జిల్లా పంచాయతీరాజ్ అధికారి విచారణ చేయనున్నారని తెలిసింది. పంచాయతీ కార్యదర్శి రసీదులు కూడా ఆయన సేకరించారని సమాచారం. ఒక్కరికే కాదు, ఈ సర్వే నెంబర్లో చాలామందికి డబ్బులు తీసుకుని రసీదులు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మా మామ మొదటి సర్పంచ్ నాంపల్లికి. మా మామ పీరియడ్ 1985లో ఈ ప్లాట్లకు పైసలు కట్టించుకున్నాడు. మొరం కొట్టించుకుండు, ఇటుకే అది రాయి కొట్టించుకుండు, అన్నీ చేసిండు. ఏ దానికి రెస్పాన్స్ లేదు మాకు. ఇప్పటికీ కావాలంటే మేము పూట గతి లేకుండా ఊరు వదిలిపెట్టిపోయి వేరే బతుకుతున్నాం. అట్లాంటిది 40,000 తెచ్చి పోసి ఈ ప్లాటుకు కట్టినా. ఈ ప్లాటుకు కట్టినప్పుడు మరి ఈ ప్లాట్ నాది నాకు లేదు, మరి వేరే వాళ్ళు మాదని దున్నుకున్నారు, కడీలు బాతుకున్నారు. కాకపోతే నా 40,000 నాకు ఏమనండ్రి,
నా ప్లాట్ ఇచ్చిన అయినా ఇవ్వకుండా అయినా నా 40,000 నాకు భారతంగా వండ్రి. నాకు కావాల్సింది అది ఒక్కటే. ఈ చెల్లని కాగితాలు తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇచ్చినా కానీ ఎవరు రెస్పాన్స్ దీనికి? నా 40,000 నాకు ఏమన్నా సార్, ఆ ప్లాట్లు ఇచ్చిన ఏంలే ఇవ్వకుండా ఏంలే, వాళ్ళ దినాలకు ఏమైనా చేసుకొని మాకు సంబంధం లేదుగా. నేను ఇలా అప్పు తెచ్చి కట్టుకొని మిత్తి కట్టలేక చచ్చిపోతున్నా. నా పేరు రాములు. ఇక్కడ ఈ నాంపల్లి గ్రామంలో ఈ కాలనీలో గత 30 సంవత్సరాల ముందు మా నాన్న పేరు మీద ఇక్కడ ఇల్లు కొన్నారు. అంటే అందరూ ఒక 82 మంది కలిపి కొన్నారు. కానీ దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కానీ ఇల్లు కానీ ఏ నెంబర్ అనేది మాకు ఇంతవరకు ఇవ్వలేదు. దాని గురించి మేము మాజీ ఎమ్మెల్యేని కలవడం జరిగింది, మిగతా ఇక్కడ లోకల్ బాడీస్ని కలవడం జరిగింది, కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది. కానీ ఇంతవరకు అది సమస్య పరిష్కారం కావట్లేదు. అదే కొంత ఈ మొత్తం 82 ప్లాట్లకు సంబంధించి కొంత కబ్జా అయితే జరిగింది. ఆ జరిగిపోయిన తర్వాత ఆ మిగిలిన దాంట్లోనే 82 మందికి కొంచెం అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. నేను నాంపల్లి గౌరీ వెంకటయ్యను. నేను ఇదివరకు 85లో నేను సామ వెంకటరెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు 500 రూపాయలు కట్టి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అప్పుడు బోరింగ్ పక్కకు చూపించారు సార్. ఇప్పుడు ఈ 44 నెంబరు ఇచ్చిండ్రు నాకు ఇచ్చిన తర్వాత ఏం చేసిండని నాదని ఒక అంజిరెడ్డి వచ్చి రాళ్ళు ఇరగొట్టిండు. అంజిరెడ్డి వచ్చి రాళ్ళు ఇరగొడితే పిఎస్లో కూడా ఇస్తే పిఎస్లో ఏది రెస్పాన్స్ చెప్పలేదు. ఎంఆర్ఓ కూడా ఇచ్చినాం. నాకు అక్కర్రాని చెల్లని కాగితాలు ఇచ్చారు సార్. ఈ కాగితాలు తీసుకుపోయి ఎక్కడ పోయినా ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది సార్. ఇంకొకటి ఇది ఇలా ఆయన రాళ్ళు గూలగొట్టిన ఆయన పేరు కూడా దీనిలో లేదు లిస్టులో. ఇక ఇది ఈ పేరు ఎవరి పేరు మీద ఉందో తెలియదు సార్. ముందు నాకు ఇచ్చారు. నాకు ఇచ్చినాక ప్లాట్ నెంబర్ 44 ఇచ్చిరంటే వాళ్ళు పైసమే పరమాత్మ నా దగ్గర 50,000 తీసుకురు సార్. రిజిస్ట్రేషన్ అంతా కాగితాలు అక్కర్రాని కాగితాలు ఇచ్చారు సార్. ఏది ఇప్పుడు ఏం పైసలు తీసుకురు, అప్పటి రసీదు ఇచ్చారు సార్. 89 రసీదు ఇచ్చారు. ఇప్పుడు పోయి అడిగితే చూద్దాం అని అంటారు సార్. ఇంకొక ఆయన పోతే అది కోట రఘు కాడికి అని పోతే ఆయన ఏమంటాడు, ఏం పిక్కుంటావు పిక్కోపా అని అంటాడు సార్. అధికారులకు ఎస్పీకి కూడా పోయి ఇచ్చినాం సార్. ఏమన్నా చూద్దాం, లాక్డౌన్ వచ్చింది కదా, కరోనా వచ్చింది, ఆగింది రాజకీయ ఒత్తిళ్ళ వల్ల ఆగింది. నాకు ప్లాటు నా పైసలు నాకు కావాలి. నాకు ఇల్లు లేదు. ఇప్పుడు ఇల్లు కిరాయి కట్టాలన్నా చాలా గడ్డు పరిస్థితులు ఉంది. నాకు 2-3 సార్లు కిడ్నీ ఆపరేషన్స్ అయినాయి. నాకు ఆడపిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు చేసిన, ఇల్లు అమ్మి అప్పుల పాలు చేసి ఇప్పుడు అప్పు తీసుకొచ్చి పైసలు కట్టినా సార్. నాకు పైసలు వస్తట్టు 50,000 రూపాయలు ప్లస్ నాకు ప్లాట్ వచ్చి ఏర్పాటు చేయండి సార్. అంతే నా కోరిక.